బీజేపీ స్టార్ తిరిగేనా ఏడ తిరుగుతుంది? బీజేపీ స్టార్ ఏడ ఉంది? స్టార్ తిరుగుతానికి ఏం లేదు. తెలంగాణ స్టారు బీజేపీ స్టారు కిషన్ రెడ్డి జోలో పెట్టుకొని తిరుగుతుంది. దాన్ని తిరగనియాడు. ఆయన కావాల్సినప్పుడు జర బయటికి తీసి ఇట్లా చూపిస్తాడు, మళ్ళీ జోలో పెట్టుకుంటాడు. తెలంగాణలో బీజేపీ అనేది ఎప్పుడు తిరగదు. అది అంతే. అది కేంద్ర మంత్రులపైనే అభ్యర్థి ఆశలు. జూబ్లీహిల్స్ బైపోల్లో వారి ప్రచారం కలిసి వచ్చేనా? కేంద్ర మంత్రులు ఎవ్వరు కూడా ప్రచారం కలిసి రాదు. వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏదో మాట్లాడతారు, పోతారు. వాళ్ళు చేసేటోళ్ళు కాదు, ఆర్చేటోళ్ళు కాదు, తీర్చేటోళ్ళు కాదు. ఈ ఓటర్లు పోయి మళ్ళీ కేంద్ర మంత్రులు ఏమన్నా వాగ్దానాలు చెప్తే వాళ్ళ దగ్గర పోయి ఓటు ఏమన్నా అడిగేది ఉన్నదా? వాళ్ళని ఏమైనా ప్రశ్నించేది ఉన్నదా? కాబట్టి అవన్నీ ఏమి నడవవు. విజయ తీరాలకు చేరుస్తారా, చతికిల పడతారా? చతికిలనే పడతారు, విజయ తీరాలకు ఎడ చేరుస్తారు. కానీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా రిలీజ్. 40 మందికి చోటు కల్పించిన కాషాయ పార్టీ. స్టార్ క్యాంపెయినర్లు 40 మందిని కాదు, 400 మందిని పెట్టినా వీళ్ళు ఏమన్నా ప్రజలకు హామీ ఇస్తే మీరు చేయకపోతే ఆ ప్రజలు ఎవరు స్టార్ క్యాంపెయినర్ల కాడికి పోతారా? కేంద్ర మంత్రుల దగ్గరికి పోతారా? ఎవరి దగ్గరికి పోతారు? ఎవరి దగ్గరికి పోరు. ఏందంటే ఒట్టిగా షోప్టప్ చేస్తందుకు. ఏమి నడవదు. ఇదంతా తెలంగాణలో పువ్వు వాడిపోయింది, వికసించేది అనేది ఉండదిగా. అది గుర్తుపెట్టుకోరి, చెప్తున్నాం కదా. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ కిషన్ రెడ్డి ఉన్నన్ని రోజులు తెలంగాణలో బీజేపీ అనేది ఎదగదు. కిషన్ రెడ్డి ఒకవేళ ఆయన నియోజకవర్గంలోనే జరుగుతున్నాయి కదా జూబ్లీహిల్స్, ఆయన కనుసన్నలనే ఏ ఎలక్షన్లు జరిగినా కానీ అంత ఈజీ గెలవదు. ఆయనే అంబర్పేటలో ఎమ్మెల్యేగా ఓడిపోయిపోయా, కార్పొరేటర్ మీద ఓడిపోయిండు ఆయన. అది హిస్టరీ. అది కార్పొరేటర్ ఒక్కసారి గెలిచిండు, రెండోసారి డైరెక్ట్ ఎమ్మెల్యే తెచ్చుకుండు. కాలేరు వెంకటేష్ ఆయన చేతిలో ఓడిపోయిండు కిషన్ రెడ్డి. గుర్తుపెట్టుకోరిగా. అంటే ఆయన బలమేంది అనేది అది తెలుసుకోరు. ఆయన వచ్చి అంబర్పేటలో గెలిపియలేకపోయిండు. మళ్ళీ అభ్యర్థిని కూడా, కృష్ణ యాదవ్ మాజీ మంత్రిని కూడా గెలిపియలేకపోయిండు. ఆయన ఇప్పుడు ఈయనను గెలిపిస్తాడా? అర్థం చేసుకోర్రి. బీజేపీ అనేది లేదు తెలంగాణలో. మీరు ఏమని అనుకోర్రి. కాకపోతే మాకు కూడా ఇష్టమే ఉండే ఒకప్పుడు బీజేపీ అంటే ఏదో చేస్తుంది అనుకున్నాం, కానీ ఏది చేయదు.